నా కొడుకు మీద ఏదన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అదేం లేదు మావయ్య గారు. లేకపోతే మంచిదేనమ్మా. కానీ ఇంట్లో నీకేదన్నా సమస్య ఉందంటే ఖచ్చితంగా అది వాడే. వాళ్ళ అమ్మే గనక ప్రాణాలతో ఉండుంటే ఇలా ఉండేవాడు కాదమ్మా. అసలు మీ అత్తయ్యే గనక బ్రతికుండుంటే ఈ ఇల్లే ఇలా ఉండుండేది కాదు. మధ్యలో ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. అత్తయ్య అంటే ఎంత ఇష్టం ఉన్న మావయ్య గారు ఎందుకు అత్తయ్య ప్రాణాలు తీస్తారు? మరెందుకు ఆయన అమ్మని చంపొద్దు నాన్న అని కలవరిస్తున్నారు? ఆ దేవుడు ఎవరితో ఎవరికి రాసి పెడతాడో తెలీదమ్మా. కొంతమందికి నచ్చిన వాళ్లతో జత కట్టిస్తాడు, ఇంకొంతమందికి నచ్చని వాళ్లతో ముడేస్తాడు. వాడి కన్న తండ్రిగా నీకు నేను చెప్పేది ఒక్కటేనమ్మా. వాడు నీతో ఎలా ఉన్నా నువ్వు మాత్రం భార్యలాగే ఉండు. ఏదో ఒకరోజు నీ భర్తలా మారతాడమ్మా ఈశ్వరి. ఇంత మంచిగా ఉన్న మావయ్య అత్తయ్యని చంపారంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అయినా సరే అసలు నిజమేంటో తెలుసుకోకుండా మావయ్య గారిని ఈ ఫోటో గురించి అడగకపోవడమే మంచిది. మరి ఎవరిని అడిగితే తెలుస్తుంది? హలో, చెప్పరా. అలాగలాగా చిన్న మావయ్యని అడుగుదాం. ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారు కదా, ఆయన్ని అడగడమే కరెక్ట్. తప్పకుండా వస్తా. మావయ్య గారు, ఏంటమ్మా? మిమ్మల్ని ఒక విషయం అడగాలి, చెప్తారు కదా? ఎందుకు చెప్పనమ్మా, కొత్త కోడలివి. ఈ ఇంట్లో నీకు తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఎవరినైనా అడగొచ్చు. లేదు మావయ్య గారు, కొందరిని అడుగుతుంటే చెప్పడానికి భయపడుతున్నారు. కొందరిని అడగాలంటే నాకు భయం వేస్తుంది. మీరైతేనే ఖచ్చితంగా చెప్తారని అడుగుతున్నా. సరేమ్మా, అడుగు. గదిలో పాత పెట్టొకటి ఉంది, దానిలో అవతల బస్సుకు టైం అవుతుంటే కబుర్లు చెప్తున్నారేంటి? బయలుదేరండి. వెళ్తానులే బసవమ్మ, కోడల పిల్ల ఏదో అడుగుతుంది, చెప్పని. అదేదో నేను చెప్తానులేండి. లేక లేక అమ్మాజీ ఏదో పని చెప్పింది, అది కూడా సమయానికి చేయకపోతే ఎన్ని మాటలు అంటుందో మీకు తెలుసు కదా. ఈశ్వరి సంగతి నేను చూస్తాను, మీరు వెళ్ళండి. సరే బసవమ్మ, వెళ్ళొస్తానమ్మా. మీ అత్తయ్యని అడుగు, బాగా చెప్తుంది. దానివల్ల కాకపోతే అప్పుడు నన్ను అడుగు, సరేనా? వెళ్ళొస్తానమ్మా. ఆగు. ఏంటి నా మొగుడిని అడుగుతున్నావు? ఆ ఫోటో గురించే కదా? అత్తయ్య, అది ఆ ఫోటో గురించే నాకు తెలుసు. ఇందాక వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆ ఫోటో పట్టుకుని అందరినీ అడుగుతున్నావు? ఎందుకత్తయ్య అంతలా భయపడిపోతున్నారు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరో ఏంటో ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. చూడండి. ఫోటో దాసే. ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? నిన్ను చూస్తుంటే మా కొంపలన్నీ ముంచేలా ఉన్నావు. నీ మేలు కోరి ఒక విషయం చెప్తున్నాను. నీకిక్కడ మనుషులు కొత్త, విషయాలు కొత్త. అనవసరంగా గతాన్ని తవ్వాలని చూసి నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు. ఎందుకు ఈ ఫోటో గురించి అడిగితే అంత టెన్షన్ పడుతున్నారు? ఈవిడ అత్తయ్య గారేనా? అయితే ఈవిడ మీద అమ్మాజీ అత్తయ్యకి ఎందుకు కోపం? ఏం జరుగుంటుంది? ఎవరిని అడిగితే తెలుస్తుంది?
ఇందాకనే జాగ్రత్తగా చూడాల్సింది మే, కానీ కొత్త కోడలివి గదా, అప్పుడే అనుమానించటం బాగుండదని ఇడిసిపెట్టినా. ఏమైంది అత్తయ్య? దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఏం దాచాలని చూచాండావో దాని గురించి మే. మేం పూడ్చిపెట్టిన గతాన్ని నువ్వు కొంగున కట్టుకుని తిరగాలని చూచండావా? ఇటీమే ఈమె ఈవిడ పెద్దత్తయ్య గారే కదా అత్తయ్య? ఈవిడ్ని చూస్తే మీకెందుకంత కోపం? ఏమైంది అత్తయ్య? కొత్త కాపురానికి వచ్చిండావు. ఈడ నీ భవిష్యత్తేందో తెలుసుకోకుండా ఈ ఇంటి గతం నీకెందుకు మే? కాలి బూడిదైపోయిన గతాన్ని గురించి తెలుసుకొని ఏం చేస్తావు? ఈ ఫోటో నా బిడ్డ శివ కంటబడడానికి ఈళ్ళే. ఈ ఫోటో తగలబడినట్లే గతం తెలుసుకోవాలనుకున్నా నీ ఆలోచనలు తగలబడిపోవాలా? హలో, చెప్పు చలపతి. ఏం చేస్తున్నావు? ఏంటది? ఏం లేదత్తయ్యా. ఏంటది? ఏం దాస్తున్నావు? ఏం లేదత్తయ్యా. ఇవ్వు. ఏం లేదు, ఏం లేదత్తయ్యా. చూపించు. అత్తయ్య, ఏం లేదు. అత్తయ్య, ఈ ఫోటో అత్తయ్య. నార్మయ్ 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 నార్మయ్.
చూస్తావా? ఉన్న ఈ ఒక్క జ్ఞాపకాన్ని కాల్చేసావు కదే. అక్క అంటే నా అనుమానం నిజమే. ఈవిడ ఆయన కన్న తల్లి అంటే నా అత్తగారు. ఏమైంది ఈవిడికి? బసవమ్మ అత్తయ్య ఏమో ఈవిడ పేరు ఎత్తడానికే భయపెడుతోంది. అమ్మాజీ అత్తయ్య ఏమో నిజం చెప్పకుండా కాల్చేయాలని చూస్తోంది. అనసూయ అత్తయ్య చచ్చే అంత ప్రేమ చూపిస్తుంది. అసలు ఏంటి ఈవిడ కథ? వచ్చి ఒక్కరోజు కాలేదు, అప్పుడే మొదలు పెట్టేశావా? ఇదేమన్నా రోడ్డు అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని కొడితే ఆడపిల్లలే అని వదిలేయడానికి. ఇల్లు అత్తారిల్లు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే ఇదిగో ఇలాగే చెంపలు పగులుతాయి. అవును, ఎందుకు ఆవిడ కొట్టింది? ఏదో కాల్ చేసావు కదా. అవును, ఆవిడ ఎంతో ప్రేమగా చూసుకునే వస్తువుని కాల్చాల్సిన అవసరం నీకేంటి? చేతులు ఖాళీగా ఉండవా? ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం తెలుసుకోవాలి? కళ్ళారా చూసాం కదా చంప పగలడం. ఏదో తగలబెట్టావు కదా, ఏంటది? నన్నెందుకు అడుగుతారు? వెళ్ళి అత్తయ్య గారిని అడగండి. ఓ, అమ్మని ఆవిడ అని పిలుస్తారు. ఇంకా మీరేం అడుగుతారులే. నిజాలు తెలుసుకోలేని మనిషికి నిలదీసే హక్కు అధికారం ఉండవు. హలో నంది, చెప్పు. వదినా, సారీ. అమ్మ ఎందుకు కొట్టిందో తెలీదు, కానీ ఎంతో బాధలో ఉంటే గాని కొట్టదు. ఏమీ అనుకోవద్దు వదినా. అత్తయ్య కొట్టడంలో తప్పులేదు. అలా అని నేనే తప్పు చేయలేదు. ఏదో చిన్న అపార్థం అంతే. రే నంది, నేనిప్పుడు బయటికి రాలేనురా. నా కాలు కొంచెం నొప్పిగా ఉంది. అదేదో మీరే సెటిల్ చేయండి. అమ్మా! ఏమైంది? అయ్యో, రాత్రి దెబ్బ తగిలిన చోటే మళ్ళీ తగిలింది. అయినా కాస్త చూసుకోవచ్చు కదా. నన్ను చూడండి. అయినా కాలు బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎవరు రమ్మన్నారు? అన్నయ్య అంతే, మాట వినడు వదినా. చూడు రక్తం ఎంత పోతుందో. అయ్యో, ఇప్పుడేం చేయాలి? అమ్మా! వద్దులేవనియా, అత్తయ్య గారు చూస్తే బాధపడతారు. నేనున్నాను కదా. లేవండి. ఏం అవసరం లేదు. ఈ కోపానికి ఏం తక్కువ లేదు. అసలు లేచి నడవగలరా? నడవగలితే వెళ్ళండి. నడుస్తా, నాకివేం కొత్త కాదు. పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే.
ముద్దెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సిరిగాలి మావా ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు కుసింత పంచేయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముట్టిస్తే మారాపు చెయ్యవు గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడగొట్టినావు నీకు నాకు దిష్టి తీయ మీ కోపం తర్వాత చూపించుకోవచ్చు, ముందు లోపలికి పదండి. తల్లి కన్నాను నిన్ను కోటి కలలకు రారాజై వెలసిన వంట ఈ పూట పుట్టినవు అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట వెలకట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట అమ్మా ఏయ్ సరిగ్గా నడిపించడం తెలీదా? మీకు సరిగ్గా నడవడం చేత కాదు గాని నేను సరిగ్గా నడిపించడం లేదట. అయినా ఒకసారి తగిలినప్పుడు రెండోసారి అయినా చూసుకుని నడవాలి కదా. అంత ఇష్టమైందయ్యా నీకు అంత ఇష్టమైందయ్యా అంత ఇష్టమైందయ్యా అంత ఇష్టమైందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమైందయ్యా నీకు కూర్చోండి. అమ్మా లావణ్య, ఇదిగో కాలు దగ్గర పెట్టు. వెనక్కి రండి. జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ ఏమైనా తగిలితే కొయ్యో మొర్రో అంటారు. ముందు డాక్టర్ కి ఫోన్ చేయి, వెంటనే టీటీ ఇంజెక్షన్ చెయ్యాలి. ఫోన్ చేయి, ఫోన్ చేయి. కొడతావంటే నేనింతే టెన్షన్ లో ఉంటే ఇలాగే కొడుతూ మాట్లాడతాను. ఫోన్ చేయి. ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువయ్యేలా ఉంది. అయినా ఏంటి హడావుడి? చిన్న దెబ్బే, ఏం కాదు. ఏంటేం కాదు, అక్కడ ఇనుప పెట్టికి ఇందాక రాయికి తగిలించుకున్నారు. సెప్టిక్ అయితే కాలు మొత్తం తీసేస్తారు. ఇప్పుడు మోసుకొచ్చినట్టే జీవితాంతం మోసుకు తిరగాలంటే నా వల్ల కాదు. ఎవరు పడతారు? లావణ్య, నువ్వు ఫోన్ చేయి. హలో డాక్టర్ గారండి, మా అన్నయ్య కాలికి దెబ్బ తగిలిందండి, ఇంజెక్షన్ చేయాలి. సరే అయితే. డాక్టర్ గారు లేరంట వదినా, కాంపౌండర్ ఒక్కడే ఉన్నాడంట. ఆయన్నే రమ్మనాల్సింది. హాస్పిటల్లో ఎవరూ లేరంట, ఆయన ఒక్కరే ఉన్నారంట. ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్ ఏం కాదని చెప్పాను కదా, అర్థం కాదా? ఎక్కడికి దిగుతున్నారు? ఎక్కడికి దిగుతున్నారు? చంపేసిందిరా బాబోయ్. అయ్యో, కాలికి చేయి తగిలితేనే ఓర్చుకోలేరు, నడిచేస్తారా? కదలకుండా కూర్చోండి. ఆహా, ఇన్నాళ్ళకి నిన్ను కంట్రోల్లో పెట్టే మనిషి ఇంట్లోకి ఒకరొచ్చారన్నయ్య. అమ్మా అన్నయ్య, ఏమైందన్నయ్య? మీ అన్నయ్యకి ఏం కాలేదు కానీ సమయానికి వచ్చావు. ఇంజెక్షన్ టాబ్లెట్లు రాసిస్తా, తీసుకురా. ఇదేంటి ఏదో పెద్ద డాక్టర్లా చీటీలు రాసి మరి పోజులు కొడుతుంది? తీసుకురా. ఏమనుకుంటున్నారు? పెద్ద డాక్టర్లా ఫోజ్ కొడుతున్నారు అనుకుంటున్నారా? డాక్టర్ని కాకపోవచ్చు, కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం నేర్చుకున్నాను. జాగ్రత్త అన్నయ్య, నువ్వు బయటికేమన్నా వదిన ఊరుకోదు.
అలాగే నువ్వు లోపల ఏమనుకున్నా కూడా తెలిసిపోతుంది